గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేసేస్తున్నారా, లేదంటే కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించేస్తోందా? అసలు ఏం జరుగుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి విషయం. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి మీద అంత తీవ్రమైనటువంటి భాషను ఉపయోగించడం, ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కాయి, ముఖ్యమంత్రి కుటుంబం పూర్తిగా అవినీతి చేస్తోంది, రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి దారాదత్తం చేసేసాడు, అసలు ముఖ్యమంత్రే కాదు అన్న స్థాయిలో ఆమె మాట్లాడింది. కళ్ళు నెత్తికెక్కాయి అంటే చాలా పెద్ద మాట, అది డైరెక్ట్గా ముఖ్యమంత్రినే అనేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 16 మంది, ఎమ్మెల్సీలు 2 సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చర్యలు తీసుకోవాల్సిందే, ముఖ్యమంత్రి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి అనర్హులు, వాళ్ళు వెంటనే మంత్రి పదవినిచ్చి బర్తరఫ్ చేసేయండి అని చెప్పి అధిష్టానాన్ని మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే వాళ్ళు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా కొండా సురేఖని మీడియా ప్రశ్నించింది. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడారు, మీరు కనీసం ఖండించట్లేదు మీ కూతురు చేసిన వ్యాఖ్యల్ని, మీరు నాదేం తప్పు ఉంది అన్నది కూతురు కదా, యాక్షన్ తీసుకుంటే కూతురు మీద తీసుకోండి, నాకు షోకాజ్ నోటీస్ చేస్తే నేనేం చేయాలి, నాకేం సంబంధం, నేనెట్లా బాధ్యురాలని అని అన్నారే కానీ కూతురు వ్యాఖ్యలను ఖండించలేదు. కాబట్టి ఆమెను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం అని విలేకరులు అడిగితే, మీడియా మిత్రులు అడిగిన దానికి ఆమె దాటవేశారు. నేను ఇప్పుడేం చెప్పను, ఇప్పుడేమీ దీని మీద నేను మాట్లాడను, ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కదా, విదేశాల నుంచి రానివ్వండి, హైదరాబాద్ వస్తారు, ముఖ్యమంత్రి గారిని నేను కలుస్తాను, నేను ఇవ్వాల్సినటువంటి వివరణ ఇస్తాను అని చెప్పారే తప్పించి, నా కూతురు చేసింది తప్పు, నేను ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయం చెప్తాను, నా కూతురు చేత నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పిస్తాను, ఇక భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను అని మాత్రం ఎక్కడా కూడా మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆమె దాటవేశారు అంటేనే, ఇంతవరకు కూతురు వ్యాఖ్యల్ని ఖండించలేదు అంటేనే కూతురు వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టుగా భావించాలి. ముఖ్యమంత్రి మీద కూతురు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని 100కి 100% అవి కరెక్టే, ఉన్నదే చెప్పింది, కూతురు మాట్లాడిన దాంట్లో అబద్ధం లేదు, నిజమే ఉంది, వాస్తవమే మాట్లాడింది అని సమర్థించినట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. అంతే, ఇంతవరకు కనీసం ఖండం లేదు, నాకేం సంబంధం అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా కొండా సురేఖ ఇంతవరకు ఈ వ్యాఖ్యలు ఖండించాల. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మంత్రులు ఎవరు కూడా ఇంతవరకు, సీనియర్ మంత్రులు రియాక్ట్ అవ్వలేదండి. 20 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు, కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే, ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, ముఖ్యమంత్రికి కళ్ళు నెత్తికెక్కాయి, ముఖ్యమంత్రిగా పొగరబట్టింది, ఇలాంటి మాటలు ఏదో సహచర మంత్రి కూడా కాదు, ఆ మంత్రికి సంబంధించిన కూతురు మాట్లాడితే క్యాబినెట్లో ఉన్నటువంటి మిగతా మంత్రులు ఎందుకని రియాక్ట్ కాలేదు? దీని మీద చర్చ జరుగుతుంది ప్రస్తుతం, దీని మీద చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది. అరే సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రి కదా అన్నది ఏదో వేరే నాయకుడిని కాదు కదా, డైరెక్ట్గా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి, ప్రథమ వ్యక్తి రేవంత్ రెడ్డి గారి మీద, సీఎం మీదే మాట్లాడినప్పుడు సహచర మంత్రులు ఖండించరా? సహచర మంత్రులు కనీసం స్పందించరా? దీని మీద చర్చ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారండి, అంటే కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అవినీతిపరుడు అనడానికి ఆయన సమర్థిస్తున్నారా? ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయి, పొగరబట్టిందంటే దాన్ని సమర్థిస్తున్నాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరూ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిని అన్నారు, రేపొద్దున ఉప ముఖ్యమంత్రి బట్టిని అంటారు, బట్టి కుటుంబాన్ని అంటారు. సహచర మంత్రులు రియాక్ట్ అవ్వాలి కదా, సొంత పార్టీ నాయకుడిని, అందులోనూ ముఖ్యమంత్రిని ఈ విధంగా విమర్శించినప్పుడు కనీసం ఎందుకు స్పందించట్లేదు? ఏదో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తే అయిపోతుందా? ఒక బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా?
ఇది దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఎందుకు వాళ్ళు కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అంటే క్రమశిక్షణ కమిటీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళందరూ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కదా, మరి వాళ్ళు చూసుకుంటారులే. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పైకి మాకు పార్టీలో స్వేచ్ఛ ఉంది, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఏది ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఈ విధంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా? డైరెక్ట్గా ముఖ్యమంత్రిని తిట్టేస్తే అది ప్రజాస్వామ్యం కిందకు వస్తుందా? అది అంతర్గత స్వేచ్ఛ అవుతుందా? ఇది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇంత లేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ పార్టీలో ఉండదండి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత స్వేచ్ఛ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, కేసీఆర్ని కేటీఆర్ని అనగలిగే పరిస్థితి ఉందా? ఆ ధైర్యం ఉందా ఆ పార్టీ నాయకులకి? భారతీయ జనతా పార్టీనే తీసుకుందాం. భారతీయ జనతా పార్టీలో మోడీని, అమిత్ షాని ఒక మాట అని పార్టీలో ఉండగలిగే పరిస్థితి ఉందా? ఆ శక్తి ఉందా ఏ నాయకుడికైనా? ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో పదవులు అనిపిస్తూ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉందా? ఇదెక్కడ ప్రజాస్వామ్యం? అసలు మన దేశంలో ఏ పార్టీలో లేనంత ప్రజాస్వామ్యం, అంతర్గత స్వేచ్ఛ, స్వాతంత్రం ఈ పార్టీకే ఉంటుందేమో బహుశా. అది వాళ్ళు స్వేచ్ఛ అనుకుంటే నిజంగా పొరపాటు. పార్టీని పూర్తిగా డ్యామేజ్ అవుతున్నట్టే కదా, పార్టీ ఇమేజు పూర్తిగా డ్యామేజ్ చేసుకోవడం కదా, ముఖ్యమంత్రి ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసినట్టు పరిస్థితుంది కదా. కానీ చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కించడం అనేది నిజంగా ఆ పార్టీ బలహీనతే అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. అంతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో చూడాలి ఇక భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా ఉన్నాడని చర్చ జరుగుతోంది. ఆయన డైరెక్షన్లోనే ఈ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చి మాట్లాడి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావటం, క్రమశిక్షణ కమిటీకి వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం, ఇదంతా కూడా ఆయన డైరెక్షన్లోనే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కొండా సురేఖ్ గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను కలుస్తాను, నేను మాట్లాడతాను, నేను ఇవ్వాల్సిన వివరణ ఇస్తాను అంటున్నారు. ఇక్కడ ఒకటి క్లియర్ అండి, రేవంత్ రెడ్డి గారిని కొండా సురేఖ కలిసి మరి 4 గోడల మధ్య ఇప్పుడు బయటికి మీడియా ముఖంగా ఏమైనా చెప్పలేకపోయినా కొండా సురేఖ గారు 4 గోడల మధ్య నిజంగా అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది నా కూతురు, బట్ అది జరిగిపోయింది, చిన్నపిల్ల, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం అని అప్పుడు ఏమన్నా చెప్పి బయటకు వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను, ఆయన అర్థం చేసుకున్నారు, ఆయన ప్రశాంతంగానే ఉన్నారు, దీన్ని ఇంకా పెద్దది చేయొద్దు అని చెప్తారా? దీన్ని ఇంతటితో క్లోజ్ చేస్తారా? లేదంటే కనుక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొండా సురేఖకు అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు అనుకుంటే అపాయింట్మెంటే ఇవ్వకపోతే ఇక వెంటనే ఆ మరుక్షణమే ఆమె రాజీనామా చేసేస్తారు. అది మరి ముఖ్యమంత్రి గారు అంత సీరియస్గా ఉన్నారా లేదన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, రచ్చ వేరే పార్టీలకి ఆయుధాలు ఇచ్చినట్టే కదా. వేరే పార్టీలకి ఈ పార్టీ ఇంతే, ఈ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి ఇంత దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. నిజంగా ఇంత నెగిటివ్ పార్టీలో ఉంటే ప్రజల్లో కూడా చులకనైపోయి వీళ్ళకి అనవసరంగా అధికారం ఇచ్చాం అన్న భావన కలుగుతుంది కదా. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? సో చూద్దాం ఏం జరగబోతుందన్నది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతే ఒక అడుగు ముందుకు పడే పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.